జనగామ జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 73,000 సొత్తు, 2 బజాజ్ ఆటోలు, అదేవిధంగా 2 బైక్లను నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్కి చెందిన 4 వ్యక్తులు ఆటో నడుపుతూ జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో చోరీలకు పాల్పడుతున్నారని వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం వివరించారు. నిందితులను జడ్జిలు కూడా జైలుకు పంపించినట్లు సీతారాం తెలిపారు. ఓకే సార్, ఓకే సార్, ఓకే ఆగండి సార్, ఫోటో కాదు ఇది. ఏసీపీ గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీము వీళ్ళందరూ కలిసి పట్టుకోవడం జరిగింది. దీంట్లో మొత్తం 4 పట్టుకున్నారు. ఈ 4 కూడా అందరూ హైదరాబాద్ సిటీకి చెందిన వాళ్ళే. 2 రాయన్ నగర్ వాళ్ళు, ఒకతను వచ్చి లంగర్ హౌస్ దగ్గర, ఒకతను వచ్చి వట్టపల్లి దగ్గర, ఫాతిమా నగర్. అయితే ఈ 4 పేర్లలో ఒకటి సయ్యద్ ఇమ్రాన్, ఫిరోజ్ అలీ ఖాన్, అజరుద్దీన్ అండ్ మహమ్మద్ బాబర్. ఈ 4 యాక్చువల్గా వీళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ అఫెండర్స్, ఆల్రెడీ ఇంతకుముందు జైలు పోయి వచ్చిన వీళ్ళకి చిలకలగూడలో అరెస్ట్ ఇంతకుముందు దొంగతనాలు చేసి జైలు పోయి రిమాండ్ నుంచి బయటకు వచ్చారు. వీళ్ళు ఏంటంటే పైగా బాగా తిరుగుకుంటూ తాగడానికి, తర్వాత గాంజాయి తీసుకోవడానికి, వీటన్నిటికీ తర్వాత జలసాల గురించి డబ్బులు కావాలంటే